తులసి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రంపచోడవరం నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ శాసనసభ్యులు మిర్యాల శిరీషాదేవి గారు, అలాగే సబ్ కలెక్టర్ కల్పనా శ్రీ గారు పాల్గొన్నారు. శాసనసభ్యులు మిర్యాల శిరీషాదేవి గారు మాట్లాడుతూ, ఈ యొక్క నియోజకవర్గంలో ఇంత మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రారంభించడం చాలా శుభసూచకమని, మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే 18 నుండి 33 సంవత్సరాలు ఉన్నటువంటి యువతీ యువకులందరూ కూడా మరి ఎక్కడికో వెళ్ళి పని చేసుకునే బదులు ఇక్కడ ముందు మీ యొక్క స్కిల్స్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆవిడ కోరారు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి అంబుజా స్కిల్ డెవలప్మెంట్ సంస్థని అభినందించారు. అలాగే సబ్ కలెక్టర్ కల్పనా శ్రీ గారు మాట్లాడుతూ, ఇక్కడ ఉన్నటువంటి రంపచోడవరం మరి రూరల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే మరి ఈ యొక్క స్కిల్స్లో కుట్టు మిషన్లకు కానీ, ఏసీ రిఫ్రిజిరేటర్స్ లాంటి టెక్నీషియన్స్ కానీ, అలాగే ఐటీకి సంబంధించినటువంటి బీపీఓ డేటా సెంటర్స్ లాంటి కోర్సులను ఇక్కడ ఇవ్వడం, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నచ్చిన కోర్సుల్ని తీసుకొని మరి ఎక్కడికో చుట్టుపక్కల ఉన్నటువంటి సిటీస్కి వెళ్ళి ఒక ఏసీ పాడైందంటే ఒక చుట్టుపక్కల వెళ్లాల్సిన అవసరం లేదు. కావున మీరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా కూడా వచ్చని ఆవిడ కోరారు. అలాగే మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా నుంచి మీకు ఉంటుందని, అలాగే అంబుజా ఫౌండేషన్ వారిని హెచ్డిఎఫ్సి సారథ్యంలో ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యాన్ని అభినందించారు. So first of all, I wish you all the best. చాలా మంది ట్రైబల్ ఏరియాస్ లో స్పందన మీకోసంలో వస్తూనే ఉంటారు గ్రీవెన్సెస్ లో. నేను ఒక రీసెంట్ గా కండక్టెడ్ ఇంటర్వ్యూ అంగన్వాడీ టీచర్స్ కి రిక్రూట్ చేశాము, హెడ్ కుక్ కి రిక్రూట్ చేశాము. ఒక 11th పోస్ట్ కి మీరు 2000-3000 అప్లికేషన్ పెట్టాలి. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ అనేది కాన్సెప్ట్ ఉండదు. మీరు ఇది ఓన్ స్కిల్స్ ఉంటాయి. సపోజ్ బీపీఓ కాల్ సెంటర్స్ లో ఎలా పని చేయగలం అండ్ స్విమ్మింగ్ మిషన్ టైలరింగ్ నేర్చుకుంటే మీకు చాలా ఒకే గవర్నమెంట్ జాబ్ అనేది లేదు. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్పెషల్లీ అండర్ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దాంట్లో కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా సేవింగ్ మిషన్ అనేది ఇస్తున్నారు. సో మీరు ఇలా ట్రైనింగ్ మీరు ఇంకా చాలా మందికి చెప్పాలి. దగ్గర ఉన్న విలేజెస్ మహిళలు ఏమన్నారు ట్రైనింగ్ నేర్పిస్తున్నారు కూడా. ఇప్పుడు మెన్ ఎవరైతే ఉన్నారో మీరు అగ్రికల్చర్ మనకి భూమి ఉంది అదే కాదు, మీరు బయట వెళ్ళి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. బీపీఓ ఫీల్డ్ టెక్నీషియన్స్ చిన్నవి ఇప్పుడు ఏసీ రిపేర్స్ కానీ చిన్న వర్క్, కానీ మనకి హ్యూమన్ రిసోర్స్ లేకుండా వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రాజమండ్రి నుంచి వచ్చి వాళ్ళకి కూడా ఏసీ రిపేర్స్ కానీ ఇది చాలా చిన్న పని అనిపిస్తుంది. కానీ ఒక్కళ్ళు ఉన్నారంటే మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. మరి ఇంకా 2-3 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను సపోజ్ క్యాంప్ ఆఫీస్ లో సర్కిల్ ఆఫీస్ లో ఎనీ ఏసీ రిపేర్స్ కమ్స్ నేను కాలింగ్ ఫ్రమ్ రాజమండ్రి, ఎందుకంటే ఇక్కడ స్కిల్డ్ లేబర్ లేదు అని. అలా కాకుండా ఇప్పుడు మన డివిజన్ లోనే వచ్చి మనకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో స్పెషలీ జెంటిల్మెన్ ఎవరైనా ఉన్నారు బాయ్స్, ఈ 10th అయిన తర్వాత అందరికీ చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. స్కిల్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చదువు అనేది మినిమం రీడింగ్, రైటింగ్ అండ్ అథమెటిక్. చదువుకోవడానికి రావాలి, రాయడానికి రావాలి, మినిమం మ్యాథమెటిక్స్. ఎందుకంటే మనం ఏదైనా డే టు డే అఫైర్స్ డీల్ చేసేటప్పుడు ఇఫ్ ఐ గివ్ యూ 1000 రూపీస్, ఆ కాస్ట్ ఏమో 70 రూపీస్, మళ్ళీ రిటర్న్ గా ఎంత ఇవ్వాలి, మినిమం అథమెటిక్ కదా, అది చదువుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందుకే మనం మినిమం 12th వరకు చదువుకోవాలి. తర్వాత మనకి స్టడీలో ఇంట్రెస్ట్ ఖచ్చితంగా లేదు అంటే ఈ స్కిల్డ్ లేబర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐదర్ టైలరింగ్ దాంట్లో కూడా మీకు చాలా ప్రాఫిట్స్, చిన్న బిజినెస్, కానీ మనం సెల్ఫ్ ఇండిపెండెంట్ గా ఉంటాం కదా దాన్ని నేర్చుకుంటే. సో ఐ రిక్వెస్ట్ మీరందరూ ఇంకా చాలా మందికి వెళ్ళి ఇలాగ ట్రైనింగ్ ఇస్తున్నారు, నేర్చుకుంటే
అంటే ఎప్పుడూ ఒక స్కిల్కి వాల్యూ ఉంటుంది. మీకు తెలుసు అంటే మీరే సెల్ఫ్ ఇండిపెండెంట్గా అవుతారు. గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడానికి చాలా స్కీమ్స్ ఉంటాయి, మనం సపోర్ట్ చేయగలుగుతాము. కానీ కంప్లీట్లీ డిపెండ్ అవుతాము గవర్నమెంట్ నుంచి అని రావాలనేది తప్పు కదా. మనం నేర్చుకుని మనమే కాంట్రిబ్యూట్ చేయాలి, మన ఎకనామీకి మనము కూడా కాంట్రిబ్యూట్ చేయాలి అనేది మీకు ఉంది అంటే ఈ ట్రైనింగ్ అనేది ప్రాపర్గా తీసుకొని దీని మీద మీకు సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా we will provide support.